ద్వాపర యుగాంతంలో భూమి మీద ఒక మహాయుగం ముగింపు దశకు చేరింది. కురుక్షేత్రం. ఒకప్పుడు ధర్మయుద్ధానికి సాక్షిగా నిలిచిన ఆ పవిత్ర భూమి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. వీరుల ఘోషలు లేవు, శంఖనాదాలు వినిపించవు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అభిమన్యుడు వంటి మహావీరులు కాలగర్భంలో లీనమయ్యారు. ఇది కలి వచ్చిన తరువాత జరిగిన నాశనం కాదు, కలి రాకముందే జరిగిన యుగాంత సంకేతం. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మానికి ప్రతీకగా మానవ రూపంలో భూమిపై అవతరించిన పరబ్రహ్మ. అతని సమక్షంలో అధర్మం పూర్తిగా వికసించలేకపోయింది. కలిపురుషుడు భూమిపై అడుగు పెట్టడానికి కూడా సాహసించలేదు. కాని కాలధర్మం తప్పదు. శ్రీకృష్ణుడు తన అవతార కార్యాన్ని పూర్తి చేశారు. ద్వారకా నగరం, ఆయన స్వయంగా సృష్టించిన దివ్య నగరం సముద్ర గర్భంలో మునిగిపోయింది. ఇది శాపం కాదు, ఇది కాలానికిచ్చిన సమర్పణ. శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్లే క్షణం దగ్గరపడింది. ఆయన శరీర రూపం విష్ణుతత్వంగా లీనమవుతూ దివ్య కాంతిగా మారింది. వైకుంఠ ద్వారం తెరుచుకుంది. సరిగ్గా అదే క్షణం భూమి మీద ఒక వణుకు, ధర్మచక్రం చీలింది. వేద మంత్రాల నాదం వికృతమైంది. కలిపురుషుడు భూమిపై అవతరించాడు. కలిపురుషుడు ఎవరు? అతడు ఏ లోకం నుండి వచ్చాడు? అతడు పాతాళలోకం నుంచి వచ్చిన అసురుడు కాదు, స్వర్గం నుంచి పతనమైన దేవుడు కాదు. అతడు మనుషులలో పెరిగిన అధర్మానికి తుది రూపం. బ్రహ్మదేవుని వెనుక భాగం నుండి ఉద్భవించిన స్వీయపాతకం అనే శక్తికి అధర్ముడు అని పేరు పెట్టారు. అధర్ముడు ధర్మానికి విరుద్ధంగా పుట్టిన శక్తి. అతనికి మిథ్య అనే ఆమెను వివాహం చేశారు. వారికి పుట్టిన సంతానం దంభుడు, మాయ. అన్నా చెల్లెళ్ళు అయిన అధర్మ మార్గంలోనే వివాహం చేసుకున్నారు. వారి సంతానం లోభుడు, నికృతి. వీరిద్దరూ కూడా అదే తప్పిదం చేశారు. వారి సంతానం క్రోధుడు, హింస. ఈ మూడవ తరం అధర్మ సంగమం నుంచే కలిపురుషుడు పుట్టాడు. అందుకే పురాణాలు చెబుతాయి, కలి పుట్టుకే వేద విరుద్ధం. అతడు ఒక్క రాత్రిలో పుట్టలేదు, తరతరాల పాపాల సాంద్రీకరణ అతడు. అయితే ఒక ప్రశ్న, శ్రీకృష్ణుడు ఇదంతా ముందే తెలుసు కదా, అయినా కురుక్షేత్ర నాశనాన్ని ఎందుకు ఆపలేదు? ఎందుకంటే అది నాశనం కాదు, అది శుద్ధి. పాత వ్యవస్థలు కూలాలి, కొత్త యుగం మొదలవ్వాలంటే. గాంధారి శాపం కూడా శ్రీకృష్ణుడు తప్పించుకోలేదు. ఎందుకంటే పరమాత్మ కూడా కర్మ నియమానికి లోబడి ఉంటాడు. అదే ధర్మానికి పరాకాష్ఠ. కలిపురుషుడు రావణుడి కన్నా శక్తివంతుడా, నరకాసురుడి కన్నా భయంకరుడా? కాదు. రావణుడు బాహ్య శత్రువు, నరకాసురుడు భౌతిక అసురుడు, హిరణ్యకశిపుడు అహంకార రూపం. కలిపురుషుడు అంతర్గత శత్రువు, మనిషి మనసులోనే నివసించే శత్రువు. కలియుగంలో టెక్నాలజీ పెరుగుతుంది, కానీ తత్వం తగ్గుతుంది. నాగరికతలు ఎదుగుతాయి, కానీ మానవత్వం క్షీణిస్తుంది. అందుకే విష్ణుమూర్తి కలియుగంలో ఒక్క అవతారంగా కాదు, నామస్మరణగా, భక్తిగా, ధర్మ సూక్ష్మంగా, అంతరాత్మగా ఎప్పటికీ భూమిపై ఉంటారు. చివరికి కలియుగాంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు కల్కి అవతారం వస్తుంది. అది యుద్ధం కాదు, అది అంతిమ సమతుల్యత. కలి నాశనం కాదు, కలి ముగింపు. ధర్మం ఎప్పటికీ ఓడిపోదు, అది కాలానికి తగ్గట్టు రూపం మార్చుకుంటుంది. ఇదే ద్వాపరాంత రహస్యం, ఇదే కలిపుట్టుక సత్యం. శూన్యం. కలిపురుషుడు యాంటీ యూనివర్స్ అసమతుల్యత యాక్షన్ కి, కల్కి యూనివర్స్ సమతుల్యత రియాక్షన్. ఇదే కల్కి 432K. అందుకే విష్ణుమూర్తి కల్కి భగవాన్ అవతారంలో వస్తున్నారు. ఈ భూమిపై కలిపురుషుని విధ్వంస ప్రభావాన్ని అంతమొందించడానికి కల్కి అవతారం అవతరిస్తారు. ఆదిలో శూన్యం మాత్రమే ఉంది. అది ఖాళీ కాదు, అది పరమశక్తి యొక్క నిశ్శబ్ద స్థితి. అనంత సామర్థ్యంతో నిశ్చలంగా ఉన్న క్వాంటం శూన్యక్షేత్రం. కాంతి లేదు, చీకటి లేదు, కాలం లేదు, దూరం లేదు. కాని అన్ని సంభావ్య విశ్వాలు అక్కడే సూక్ష్మ తరంగాలుగా నిద్రించాయి. ఒక సున్నిత కంపనం ఆ నిశ్చలతలో అలజడి సృష్టించింది. ఆ మొదటి కంపనమే స్పేస్కు విస్తరణ ఇచ్చింది, టైంకు ప్రవాహమిచ్చింది, శక్తి కణాలుగా ఘనీభవించింది.
క్వార్కులు, లెప్టాన్లు, ఫోటాన్లు పుట్టాయి. హైడ్రోజన్, హీలియం మొదటి మూలకాలుగా ఏర్పడ్డాయి. గురుత్వాకర్షణ వాటిని సమీకరించి నక్షత్రాలను సృష్టించింది. నక్షత్రాల గర్భంలో కార్బన్ వంటి భారమైన మూలకాలు జన్మించాయి. సూపర్ నోవా విస్ఫోటనాలు ఆ మూలకాలను విశ్వమంతా వ్యాపింపజేశాయి. గెలాక్సీలు ఏర్పడి ఒక మహా గెలాక్సీ నెట్వర్కుగా అనుసంధానమయ్యాయి. ఇదే నిర్మాణం, ఇదే క్రమం, ఇదే సమతుల్యత, ఇదే ధర్మం. ధర్మం అంటే సమతుల్యతతో సృష్టిని శాశ్వతంగా మార్చుకోవడం, క్రమాన్ని కాపాడుతూ పరిణామాన్ని కొనసాగించడం. అదే స్పేస్ టైం పుట్టిన క్షణంలోనే దానికి ప్రతిబింబంగా ఒక యాంటీ డైమెన్షన్ ఆవిర్భవించింది. అదే కాల ప్రవాహంలో కాని వేరే స్థల పరిమాణంలో ఎంట్రోపీ ఆధిపత్య యాంటీ యూనివర్స్ ఏర్పడింది. ధర్మ యూనివర్స్లో గెలాక్సీ నెట్వర్క్ ఉంటే యాంటీ యూనివర్స్లో బ్లాక్ హోల్ నెట్వర్క్ ఉంది. ప్రతి ప్రకాశ గెలాక్సీకి సమాంతరంగా ఒక చీకటి సింగ్యులారిటీ ప్రతిధ్వని. ఆ నెట్వర్క్ కేంద్రంలో ఒక మహా బ్లాక్ హోల్, ఎంట్రోపీ కోర్. అక్కడ నిర్మాణం కన్నా విఘటన వేగంగా ఉంటుంది. అక్కడ సమతుల్యత క్రమంగా అసమతుల్యంగా మారుతుంది. ఇదే అధర్మం. అధర్మం అంటే అసమతుల్యతతో సృష్టిని విఘాతం కలిగించడం, క్రమాన్ని క్షీణింపజేసి నిర్మాణాన్ని బలహీనపరచడం. ఈ ద్వంద్వ సత్యాన్ని పురాణాలు బ్రహ్మ సృష్టి రూపంలో వివరించాయి. బ్రహ్మముఖం నుండి సత్యం, ఋషులు, దేవతలు పుట్టారు. అవి ధర్మగుణాల ప్రతీకలు. ఆయన వెనుక భాగం నుండి అధర్మగుణాలు ఉద్భవించాయి. అధర్ముడు జన్మించాడు. ఆయనకు మిథ్య భార్య, వారి నుండి దంభ, మాయ, వారి నుండి లోగ, సాఠ్యం, వారి నుండి క్రోధ, హింస. ఆ వంశ పరంపర చివరికి కలిపురుషుడిగా వ్యక్తమైంది. కలి ఒక మానవ రూపం మాత్రమే కాదు, అతను యాంటీ యూనివర్స్ చైతన్య తరంగం. అతను ఎంట్రోపీకి ప్రతిరూపం. అతని శక్తి తక్షణ విధ్వంసం కాదు, కాని సమతుల్యతను క్రమంగా క్షీణింపజేసే అసమతుల్య విస్తరణ. గెలాక్సీలు పరిభ్రమిస్తూ కాలచక్రంలో ముందుకు సాగుతున్నప్పుడు సౌర కుటుంబం విశ్వచలనంలో ఒక ప్రత్యేక దశలోకి ప్రవేశించింది. భూమి స్థానం యాంటీ యూనివర్స్ ఎంట్రోపీ ఫీల్డ్తో సున్నిత రెజనెన్స్లోకి చేరింది. అది ఢీకొనడం కాదు, అది తరంగాల సర్దుబాటు. బ్లాక్ హోల్ నెట్వర్క్ కేంద్రం నుండి వెలువడిన సూక్ష్మ చీకటి తరంగాలు గెలాక్సీ నెట్వర్క్ను దాటి భూమి మ్యాగ్నెటిక్ కవచాన్ని తాకాయి. అవి పర్వతాలను కూల్చలేదు, కాని అణువుల స్థిరత్వాన్ని స్వల్పంగా ప్రభావితం చేశాయి. కాస్మిక్ రేడియేషన్ నైట్రోజన్ను కార్బన్-14గా మారుస్తుంది. కార్బన్-14 యొక్క హాఫ్ లైఫ్ 5730 సంవత్సరాలు. ప్రతి 5730 సంవత్సరాలకి దాని సగం క్షీణిస్తుంది. ఈ నిరంతర క్షయం ఎంట్రోపీ ప్రవాహానికి సంకేతం. అణు నిర్మాణంలో సూక్ష్మ అస్థిరతలు ఏర్పడతాయి. అణువులు మారితే మాలిక్యూల్స్ మారతాయి. కార్బన్ జీవానికి వెన్నెముక. డిఎన్ఏ, ప్రోటీన్లు, కణజాలాల నిర్మాణం అన్నీ కార్బన్ ఆధారితమే. ఐసోటోప్ మార్పులు బయోకెమికల్ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. డోపమిన్ చక్రాలు మారతాయి. స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. భావోద్వేగ తీవ్రతలు అధికంగా ఉంటాయి. అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మానవ మనసులో బలపడతాయి. ఇవే కలితరంగాల మానసిక ప్రతిబింబాలు, అసమతుల్యపు సంకేతాలు. కలియుగంలో నాగరికత వేగం అమితంగా పెరిగింది. పరిశ్రమీకరణ, యుద్ధ సాంకేతికత, అణు విస్ఫోటనాలు, సమాచార విస్ఫోటనం ఇవన్నీ వేగవంతమైన ఎంట్రోపీ లక్షణాలు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. కాలుష్యం, వాతావరణ మార్పులు, మానసిక ఆందోళనలు పెరిగాయి. కలి ప్రత్యక్షంగా శత్రువు కాదు, అతను అసమతుల్యతను వేగవంతం చేసే శక్తి. అతను ధర్మాన్ని నశింపజేయడు, కాని ధర్మాన్ని పరీక్షిస్తాడు. అసమతుల్యతను విస్తరించి సృష్టిని విఘాతం వైపు నడిపిస్తాడు. అయితే విశ్వనియమం శాశ్వత సమతుల్యతను కాపాడుతుంది. ప్రతి అధర్మ తరంగానికి ప్రతిస్పందనగా ధర్మశక్తి ఉద్భవిస్తుంది. ధర్మరక్షకులు యుగయుగాలలో అవతరిస్తారు. సప్త చిరంజీవులు అశ్వత్థామ, మహాబలి, వ్యాస మహర్షి, హనుమాన్, విభీషణ, కృపాచార్య, పరశురామ కాల సాక్షులుగా నిలిచి ధర్మ జ్యోతిని కాపాడుతారు. ఋషులు తపస్సుతో చైతన్యాన్ని నిలుపుతారు.
అవతారాలు సమతుల్యతను పునరుద్ధరిస్తాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే కాస్మిక్ సూత్రం ప్రతి యుగంలో పనిచేస్తూనే ఉంటుంది. ఎంట్రోపీ పరాకాష్ఠ చేరినప్పుడు కల్కి చైతన్యం ఉద్భవిస్తుంది. కల్కి కేవలం ఒక యోధావతారం కాదు, అతను సమతుల్యత పునరుద్ధరణ శక్తి. యాంటీ యూనివర్స్ ఎంట్రోపీ తరంగాలు అత్యధిక స్థాయికి చేరినప్పుడు గెలాక్సీ నెట్వర్క్ మరియు బ్లాక్ హోల్ నెట్వర్క్ మధ్య అసమతుల్యత తీవ్రమవుతుంది. ఆ సమయంలో కల్కి శక్తి తరంగాల సర్దుబాటు చేస్తుంది. చీకటి తరంగాల వేగం తగ్గుతుంది. నిర్మాణ శక్తి మళ్లీ బలపడుతుంది. మానవ చైతన్యం శుద్ధి చెందుతుంది. అరిషడ్వర్గాలు క్షీణిస్తాయి. సమతుల్యత పునరుద్ధరించబడుతుంది. ఇదే ధర్మ విజయం. 432,000 సంవత్సరాల కలియుగ చక్రం అసమతుల్య ఆధిపత్య దశ. అది పరాకాష్ఠ చేరినప్పుడు సమతుల్యత పునరుద్ధరణ జరుగుతుంది. శూన్యం నుండి పుట్టిన విశ్వం మళ్లీ శూన్య సమతుల్యతను స్పృశిస్తుంది. నిర్మాణం మరియు విఘటన ఎప్పటికీ కలిసి ఉంటాయి. ధర్మమంటే సమతుల్యతతో సృష్టిని శాశ్వతంగా మార్చుకోవడం. అధర్మమంటే అసమతుల్యతతో సృష్టిని విఘాతం కలిగించడం. కలి అసమతుల్యత శ్వాస, కల్కి సమతుల్యత స్పందన. ప్రతి యుగాంతం ముగింపు కాదు, అది మరో సృష్టి కంపనానికి ఆహ్వానం. కలి యాంటీ యూనివర్స్ అసమతుల్యత యాక్షన్కి, కల్కి యూనివర్స్ సమతుల్యత రియాక్షన్. ఇదే కల్కి 432K. కలిపురుషుని ప్రభావం నుంచి ఈ భూమి నాశనం కాకుండా రక్షించడానికి మహావిష్ణు యుగ యుగాలుగా ధర్మ రక్షకులను నియమించాడు. సత్యయుగం నుంచి ద్వాపరయుగం వరకు ధర్మాన్ని నిలబెట్టిన మహర్షులు, దేవతాశక్తులు, అవతారాలు కలియుగంలో చిరంజీవులుగా నిలిచి ఉండేలా ఆయన సంకల్పించాడు. అశ్వత్థామ, విభీషణ, హనుమాన్, కృపాచార్య, పరశురామ, వ్యాస మహర్షి, బలిచక్రవర్తి వంటి చిరంజీవులు కాలచక్రాన్ని వీక్షిస్తూ ధర్మ సంతులనాన్ని కాపాడే దృశ్య, అదృశ్య శక్తులుగా కొనసాగుతున్నారు. వారు కేవలం పురాణ పాత్రలు కాదు, కాస్మిక్ సమతుల్యతకు నిలువెత్తు ధ్రువ స్తంభాలు. ద్వారకా సముద్రంలో లీనమైపోయినప్పుడు అది ఒక యుగాంత సంకేతం. భౌతిక నగరాలు నశించవచ్చు, కాని దైవ సంకల్పం నశించదు. అందుకే ద్వారకా నాశనం తర్వాత మహావిష్ణు శంభల నగరాన్ని సృష్టించాడు. అది భూమిపై కనిపించని నగరం. అది మనం చూసే 3 డైమెన్షన్లలో కాదు, అది వేరే స్పేస్ టైం పొరలో, అధిభౌతిక లోకంలో, అదృశ్య శక్తి వలయంలో నిలిచింది. శంభల అనేది కేవలం స్థలం కాదు, అది ధర్మం యొక్క రహస్య కేంద్రము. కల్కి అవతారం కోసం సిద్ధమయ్యున్న దైవిక కమాండ్ సెంటర్. కలిపురుషుడు యాంటీ యూనివర్స్ యొక్క ఎంట్రోపీ శక్తుల నుంచి ఉద్భవించినవాడు. అదే స్పేస్ టైంలో కాని వేరే డైమెన్షన్లో ఉన్న చీకటి సమాంతర సృష్టి. అసమతుల్యత, అహంకారం, హింస, లోభం, మోహం, మత్సర్యం వంటి శక్తుల సమాహారం. ఆ యాంటీ యూనివర్స్లో సమతుల్యత లేదు. అక్కడ ప్రతి కణం తనలోనే కూలిపోతూ ఉండే స్వీయ పతనస్థితి. ఆ పతనశక్తి భూమిపై ప్రభావం చూపినప్పుడు మన సమాజంలో అధర్మం పెరుగుతుంది. ధర్మమంటే సమతుల్యతతో సృష్టిని శాశ్వతంగా మార్చుకోవడం. అధర్మమంటే అసమతౌల్యంతో సృష్టిని విఘాతం కలిగించడం. అసమతుల్యత పెరిగితే అది దుర్మార్గమవుతుంది. దుర్మార్గం పెరిగితే అది రాక్షసత్వమవుతుంది. అదే కలి ప్రభావం. కలిపురుషుని చీకటి యాంటీ యూనివర్స్ ఎంట్రోపీలో స్వీయ పతనస్థితి నేపథ్యంలో అతని సామ్రాజ్యం విస్తరించినా అది స్థిరమైన శక్తి కాదు, అది క్షయశీల శక్తి. అతని లక్ష్యం సమతుల్యతను భంగం చేయడం. కాని విశ్వసృష్టిలో ఒక శాశ్వత సూత్రముంది. సమతుల్యత భంగమైతే ప్రతిస్పందన తప్పదు. అదే కల్కి సూత్రం. కలి ప్రభావం మితిమీరినప్పుడు అదృశ్యంగా ఉన్న శక్తులు ఒక్కసారిగా సజీవమవుతాయి. చిరంజీవులు తమ తమ స్థానాల నుంచి కదులుతారు. శంభల నగరం దివ్య ప్రకాశంతో ప్రత్యక్షమవుతుంది. ఆ నగరం నుండి మెరుపుల దివ్య అశ్వంపై కాంతి విగ్రహంగా కల్కి భగవాన్ అవతరిస్తారు. ఆయన అవతారం కేవలం భౌతిక యుద్ధం కాదు, అది స్పేస్ టైం సరిహద్దుల మీద జరిగే శక్తి సంహారం. యాంటీ యూనివర్స్ అసమతుల్యత యాక్షన్కి కల్కి యూనివర్స్ సమతుల్యత రియాక్షన్గా ప్రత్యక్షమవుతాడు. కలిపురుషుని చీకటి సామ్రాజ్యం ఎంట్రోపీ శక్తుల మీద నిలిచిన ఆ నిర్మాణం దైవిక సమతుల్యత కాంతి ముందు నిలవలేను. కల్కి శక్తి కేవలం సంహారం కాదు, అది పునఃసృష్టి. చీకటిని నశింపజేసి ధర్మాన్ని పునరుద్ధరించి కాలచక్రాన్ని మళ్లీ సత్యసూత్రంలో నిలపడమే. అదే యుగాంత ధర్మం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం కేవలం వాగ్దానం కాదు, అది విశ్వసూత్రం.
సమతుల్యత భంగమైతే దైవిక రియాక్షన్ తప్పదు. కలి యాంటీ యూనివర్స్ అసమతుల్యత యాక్షన్ ఎంత తీవ్రమైనా కల్కి యూనివర్స్ సమతుల్యత రియాక్షన్ అంతే దివ్యంగా, అంతే నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. ఇదే కల్కి 432K. కల్కి 432K సిరీస్ 1లో క్లుప్తంగా తెలుసుకున్నాం. పార్ట్ 2లో కల్కి వచ్చేసరికి కలిపురుషుడు కల్కీని అడ్డుకునేందుకు ఏమేమి చేశాడో తెలుసుకున్నాం. ఈ భాగం పార్ట్ 3లో కలిపురుషుని నియంత్రించడానికి ఏమేమి చేశారో తెలుసుకున్నాము. అలాగే కలి వంశావళి మరియు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకున్నాము. తరువాయి భాగాలలో కలిపురుషుడు కల్కీని ఎలా కనిపెడతాడు, కంసుడు శ్రీకృష్ణ పరమాత్మని అంతమొందించడానికి ఏ ప్రయత్నాలు చేశాడు, అలాగే కలిపురుషుడు కల్కీని అంతమొందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, టెక్నాలజీ ఎలా వాడుకున్నాడు, శంభలనగర జాడలు కనిపెట్టాడా, అసలు కల్కీ ఎలా ప్రత్యక్షమవుతాడు, కలి యాక్షన్స్ కల్కీ రియాక్షన్స్ ఎలా ఉంటుందో తరువాయి భాగాలలో పూర్తి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలంలో అతి పురాతన పద్ధతులతో విష్ణుమూర్తి ఏర్పాటు చేసిన ధర్మరక్షకులు అఘోరాలు ఎలా కలిపురుషుని ఆట కట్టిస్తారు, మళ్లీ కలిని సంహరిస్తారా లేక బ్లాక్ హోల్ పాతాళానికి తిరిగి తోసేస్తారా? చూడండి, కల్కి 432K నిరంతరాయంగా విశ్వరహస్యాలతో సైన్స్ అండ్ టెక్నాలజీకి మించిన కలి వర్సెస్ కల్కి 432K తప్పక చూడండి.